గల్లీ కూడా దాటినామని బెదిరింపు కమెంట్స్ చేస్తున్నారు కదా. ఇక అది నవీన్ యాదవ్ కుటుంబ చరిత్ర. మా బుద్ధి ఇది, మా తత్వం ఇది, మా క్యారెక్టర్ ఇది అని ఎవరు చెప్పకుండానే అభ్యర్థినే చెప్పాడు. వాళ్ళ నాయనను వాళ్ళ బ్రదర్ని రౌడీ షీట్ల కింద పోలీస్ స్టేషన్లలో ఫోటోలు ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి. దాస్తే దాగేది కాదు. పోలీసు వాళ్ళు కూడా బైండ్ ఓవర్ చేసిండ్రు. ఇక నవీన్ యాదవ్ సంగతి ఇక బిడ్డ ఇది నా ఆట, ఇక నీ సంగతి ఎంతో తెలుస్తా, ఇక ఇంటికే ఎవడు ఉంటాడో, సంసారాలు ఎవడు చేస్తాడో, రేపు ఎవడు జూబ్లీస్లో ఉంటాడో పోతాడో చూస్తా అని చెప్పని నవీన్ యాదవ్ వేసిన డాగులే ఈ ఎన్నికల్లో ఆయన క్యారెక్టర్ ఏందనేది భవిష్యత్తులో ఆయన ఎమ్మెల్యే అయితే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల దుస్థితి ఏందనేది అర్థమవుతుంది. ఇక్కడ అందరూ ప్రభుత్వ స్థలాల్లో మరి పాపం పేదలందరూ మధ్యతరగతి కుటుంబాలందరూ ఏ ఇండ్లు చూసినా మనకు అర్థమైంది. మరి వీళ్ళందరినీ ఈ జాగాలీడ విపరీతమైన ధరలు ఉన్నాయి. పేదలు చిన్న కుటుంబాల వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచో 30, 40, 50 ఏళ్ళ నుంచి వచ్చి సెటిల్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళని బెదిరించుడు ఖాయం, హైడ్రా తెచ్చుడు ఖాయం, వాళ్ళు ఈ భూములు కాజేసుడు ఖాయం. ఈ భయం ప్రజల్లో వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గుని, ఇలాంటి రౌడీ షీటర్లను మేము గెలిపించుకోమని ప్రజలు మొత్తంగా ఏకకంఠంతో ఉన్నారు. ఇదే ఫలితం కూడా రాబోతుంది. థ్యాంక్ యూ.